సున్నం ఖర్చు సున్నా. ఏసీ, ఫ్యాన్లు, కరెంట్ ఖర్చు గోలే ఉండదు. కార్పొరేట్ కు ధీటుగా సర్కార్ బిల్డింగ్ లుక్ మారింది. ఎక్కడో చూడండి. ఏపీలో కడక్ బిల్డింగ్లు, ఇక కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై ఇలా కార్పొరేట్ రేంజ్ లో కలర్ఫుల్ గా ఉండబోతున్నాయి. ప్రయోగాత్మకంగా 15 కోట్ల వ్యయంతో నంద్యాల జిల్లా హుస్నేపూర్ వెటనరీ పాలిటెక్నిక్ కాలేజ్ లో పీఎఫ్ రూఫింగ్ తో ఈ భవనాలు నిర్మించారు. ఈ అధునాతన భవనాలను మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర స్థాయిలో గొర్రెల పెంపకందారులకు అధునాతన పద్ధతిలో శిక్షణ ఇస్తారు. ఇక్కడ ఈ భవనాలలో ఏసీలు, ఫ్యాన్లు అవసరం అంతగా ఉండదు. ఇక పాత పద్ధతిలో భవనాలు తుప్పుపట్టే అవకాశం ఉండగా కొత్త భవనాలకు అటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్తున్నారు. ఫ్యాన్ ఫెసిలిటీ కూడా దీంట్లో అవసరం లేదు. వాతావరణం చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో, వర్షాకాలంలో వాటర్ను ఈజీగా ఫ్లో చేస్తారు స్లోప్ ఉండడం వల్ల. వాతావరణ ప్రభావాలను తట్టుకొని గృహంలో నిర్మిస్తున్నటువంటి ప్రజలకు రక్షణ కలగజేస్తుంది ఈ యొక్క పఫ్ రూఫింగ్ అనేది. ఆర్సీసీ బిల్డింగ్లు అయితే 10 ఏండ్లకో 20 ఏండ్లకో స్టీల్ వాడతాం కాబట్టి అందులో నీరు చేరడం వల్ల తుప్పు పట్టి స్లాబ్ పాడైపోయే అవకాశం ఉంది. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉండేలా ఈ భవనాలు నిర్మించడం విశేషం. కొత్త కాలేజీ భవనాలు చాలా బాగున్నాయని స్థానికులు ఫిదా అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పద్ధతిలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.